బీఆర్ఎస్ కి వరుస షాక్లు ఇస్తున్న నేతల జాబితాలో మరికొందరున్నారా? పార్టీ మారుతున్న నేతలపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నారా? ఇప్పటికే పార్టీని వీడిన నేతల విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? మొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, నిన్న రాజ్యసభ సభ్యులు కేకే, ఇప్పుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇలా ఒక్కొక్కరు పార్టీ మారుతున్న నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేస్తారా లేదా? ఒకవేళ వారు రాజీనామా చేయకపోతే గులాబీ పార్టీ స్టాండ్ ఎలా ఉండనుంది? పార్లమెంటు ఎన్నికల వేళ నేతలు పార్టీ ఫిరాయిస్తుండటంపై బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినా పోటీ నుంచి తప్పుకోవడం, ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై అసహనం వ్యక్తం చేశారు కేసీఆర్. పదవులు అనుభవించి పార్టీ మారడం మంచిది కాదని హితవు పలికారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు ఎర్రవెల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. కేకే తీరుపై సీరియస్ అయ్యారు కేసీఆర్. కానీ ఆయనతో పాటు కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. తన కూతురి కోసమే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారట కేకే. ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ ఫిరాయించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం అధికారికంగా ఖరారు చేశారు. అయితే దానం ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయకుండా ఎంపీ ఎన్నికకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం సరికాదని సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పుడు దానం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. దానం రిజైన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని పార్టీ గట్టిగా చెబుతోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఎంపిక చేసింది బీఆర్ఎస్. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు కావ్య. తండ్రి కూతురు కాంగ్రెస్ లో చేరితే వీరిలో ఎవరో ఒకరు వరంగల్ కాంగ్రెస్ బరిలో ఉండనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.